నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే బిజినెస్ బజ్. ఈరోజు మార్కెట్ ఎలా ఉంది? స్టాక్ మార్కెట్లో ఎలాంటి కదలికలు నమోదయ్యాయి? ఏ స్టాక్స్ లాభపడ్డాయి, ఏవి నష్టపోయాయి, మరియు రేపటి మార్కెట్కు ఎలాంటి వార్తలు కీలకం కానున్నాయి అనే విషయాలపై సమగ్ర విశ్లేషణను ఈరోజు మీకు అందించబోతున్నాం. ఇక మనతో పాటు ఈరోజు మార్కెట్కి సంబంధించి విశ్లేషణ అందించడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ గుడ్ మార్నింగ్. నమస్తే అండి. ఎస్ అనిల్ గారు, ఇక నిన్న మార్కెట్లో మంచి ర్యాలీ నడిచినట్లుగా ఉంది. మరి ఇన్వెస్టర్లకి మంచి రోజు అని అంటున్నారు. కొంచెం వివరంగా డీటెయిల్గా చెప్పగలరా? మీ వాయిస్ క్లారిటీ లేదు. సో ప్రేక్షకులకు స్వాగతం. మీరు చెప్పినట్టు భారత మార్కెట్లు ఏవైతే అద్భుతంగా పనితీరు కనబరిచాయి. లాస్ట్ వీక్ జూన్ 23 నుంచి 27 వరకు కూడా సెన్సెక్స్, నిఫ్టీ రెండు కూడా 2% పైగా లాభపడి కొత్త రికార్డులు, అట్లీస్ట్ లాస్ట్ 8 నెలల తర్వాత కొత్త రికార్డులను నెలకొల్పాయి. ఇంకొకటి వచ్చేసి మనం చూసుకుంటే శుక్రవారం కూడా నిఫ్టీ 25,600 పైన ముగిసింది. అట్లాగే సెన్సెక్స్ కూడా 84,000 పైన ముగిసింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయన్నమాట. సో మనం చూసుకుంటే ప్రధానంగా ఈ వారంలో జరిగిన హైలైట్స్ చూసుకుంటే కొన్ని ఒకటి, దేశీయ సంకేతాలు ఏవైతే ఉన్నాయో పటిష్టంగా ఉన్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ పునాదులు చాలా పటిష్టంగా ఉండడం మార్కెట్కి ఒక బలాన్ని ఇచ్చిందనమాట. అదే మనం చూసాం లాస్ట్ వీక్ కూడా. అట్లాగే ఎఫ్ఐఐస్, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దూకుడుగా కొనుగోలు జరిపారంట. సో దీనివల్ల కూడా మనం చూసుకుంటే జూన్ 26 నాడు నియర్లీ 12,600 కోట్లు ఎఫ్ఐఐస్ ఇన్వెస్ట్ చేశారు. ఇది జూన్లో మొత్తం మంత్లో అత్యధికం అనమాట. అలాగే ప్రతి రోజు కూడా మనం చూస్తున్నది ఏంటంటే డిఐఎస్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో నిలకడగా వాళ్ళు ప్రతి రోజు కూడా నెట్ పాజిటివ్గా కొంటూ ఉన్నారనమాట. దానివల్లనే మనము మార్కెట్స్ మళ్ళీ ఏమంటారు 8 నెలల తర్వాత దగ్గర దగ్గర 25,600 పైన నిఫ్టీ ముగిసింది. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా కూడా, ఓన్లీ దేశీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా సానుకూల సంకేతాలు ఉంటాయి. ఒకటి, అంతర్జాతీయంగా ఏవైతే యుద్ధ భయాలు ఉండేదో, భౌగోళికంగా రాజకీయ ఉద్రిక్తలన్నీ కొంచెం తగ్గిపోయాయి. అట్లాగే అమెరికాలో ద్రవ్యోల్బణం కూడా అంచనాల కన్నా కూడా తక్కువగా ఉండడం, మళ్ళీ ఎఫ్డి అక్కడ ఫెడ్ వచ్చేసి వడ్డీ రేట్లు కూడా తగ్గించే అవకాశం ఉంది అని అమెరికన్ ఫెడ్ కూడా చెప్పడము. దానివల్ల అక్కడ కూడా నియర్లీ ఫ్రైడే రోజు లైఫ్ టైం హై దగ్గర ముగిశాయి. ఇయర్లీ లైఫ్ టైం హై దగ్గర ముగిశాయి అమెరికన్ మార్కెట్లు కూడా. సో అట్లాగే మన రెపో రేట్ కోత కూడా జరిగింది. 50 బేసిస్ పాయింట్లు తగ్గించి 6% తీసుకురావడం మార్కెట్ సెగ్మెంట్ మరింత పెంచింది. అట్లాగే రూపాయి కూడా బలపడింది. డాలర్ కన్నా తీసుకుంటే యుద్ధం అయితే కూడా ఆగిపోయింది. డాలర్ వీక్ అయింది. వీక్ అవడం వల్ల రూపాయి బలపడింది. అది కూడా ఒక కారణం. అట్లాగే ఇప్పుడు కొన్ని ఎక్సైట్మెంట్ ఏంటంటే ఐపీఓ మార్కెట్లో కూడా ఎక్సైట్మెంట్ వచ్చింది కొంచెం. హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ, కల్పతరువే కానీ మల్టిపుల్ కంపెనీస్ కూడా వచ్చాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మోరల్లెస్ మార్కెట్కి పాజిటివ్గా సంకేతాలు ఇవ్వడం వల్ల మనకి బాగా జరిగింది అనమాట. మార్కెట్ బాగా పర్ఫామ్ చేసింది లాస్ట్ వీక్. రైట్. అలాగే అనిల్ గారు, ఇక ఈరోజు నిఫ్టీ 25,500 స్థాయిని అధిగమించడానికి ప్రధానంగా దోహదపడిన టాప్ 3 సెక్టార్లు ఏమంటారు? సో వాయిస్ అది రావట్లేదు, బట్ నేను ఇవాళ కీలక స్టాక్స్ పనితీరు ఎలా ఉందో కొంచెం ఫస్ట్ చెప్తాను. దీనికన్నా ముందు గత వారం ఎలా మార్కెట్స్ ఎండ్ అయ్యాయి, ఇవాళ ఏషియన్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి ఒకసారి తెలుసుకుందాం. ఇవాళ గిఫ్ట్ నిఫ్టీ ఇండికేషన్ చూస్తే మాత్రం మార్కెట్ ఇవాళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో సైమల్టేనియస్గా మనం చూసుకుంటే ఏషియన్ మార్కెట్స్ ఆల్రెడీ మనకన్నా ముందు ఒక హాంకాంగ్, హ్యాంగ్సెంగ్ మాత్రమే డౌన్లో ఉంది. బట్ నిక్కీ అండ్ జపనీస్ మార్కెట్, సౌత్ కొరియన్, ఆస్ట్రేలియన్ కూడా మూడు కూడా మంచి పాజిటివ్గా ఉన్నాయి. అమెరికన్ మార్కెట్స్ నుంచి పాజిటివ్నెస్ని వాళ్ళు కూడా ఈ మార్కెట్స్లో కూడా కనబడుతూ ఉంది. అట్లాగే మొన్న వీకెండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా అన్ని పాజిటివ్గా ఎండ్ అయ్యాయి. సో లాస్ట్ వీక్ మనం చూసుకున్న మన ఫ్రైడే కూడా మార్కెట్స్ పాజిటివ్గా ఎండ్ అయ్యాయి. సెన్సెక్స్ కూడా అండ్ నిఫ్టీ కూడా 0.35% రెండు కూడా పెరిగాయి. ఇంకా ఇంపార్టెంట్ బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. 0.4% పెరిగి 57,000 దాటేసింది, 57,400. సో దీంతో పాటు ఐఎన్ఆర్ కూడా 85.52 దగ్గర ఉంది. సో ఆన్ ద హోల్ ఇంపార్టెంట్ ఏంటంటే విక్స్ కూడా చూసుకుంటే వోల్టిలిటీ ఇండెక్స్ అది కూడా 1.61% తగ్గి 12 దగ్గరకు వచ్చింది.
ఏంటంటే కొంచెం బేరిష్ సెంటిమెంట్ తగ్గి మార్కెట్‌లో కొంచెం పాజిటివ్ సెంటిమెంట్స్ వచ్చాయి. ఈవెన్ వొలటిలిటీ కూడా తగ్గిపోయింది. సో, దీంతో పాటు మనం ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ వీక్ మొత్తం లాస్ట్ ఫ్రైడే రోజు చూసుకున్న కొన్ని స్టాక్స్ బాగా బలపడ్డ స్టాక్స్ చూసుకుంటే హిమాద్రి స్పెషాలిటీ ఒకటి. ఎల్టీ ఫుడ్స్ ఎస్పెషల్లీ ఏమైందంటే మనము ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వార్ వల్ల బాస్మతి ఎక్స్‌పోర్ట్స్ ఏదైతే మనం వన్ ఆఫ్ ద డెస్టినేషన్ ఇరాన్ ఉండింది. అక్కడ నుంచి పేమెంట్స్ ఆగిపోతాయని లేకపోతే ఎక్స్‌పోర్ట్స్ ఆగిపోవచ్చనే భయంని పోవడం వల్ల ఎల్టీ ఫుడ్స్ మళ్ళీ బాగా పెర్ఫార్మ్ చేసింది. అట్లాగే నారాయణ హృదయాలయ గాని, కిర్లోస్కర్ బ్రదర్స్ కానీ అండ్ రెడింగ్టన్ కూడా 8.28% పెరిగాయి అన్నీ కూడా. లూజర్స్ వచ్చేసి ఏజిస్ లాజిస్టిక్స్ ఒకటి, ఫెనిక్స్ మిల్స్ ఒకటి, థర్మాక్స్, ఓబెరాయ్ రియల్టీ కూడా డౌన్ అయ్యాయి. సో, ఇంకా ఇవాళ ఇంకా కొన్ని స్టాక్స్ లాస్ట్ వీక్‌లో బలపడ్డవి అండ్ ఫ్రైడే రోజు అంటే ఇంపార్టెంట్ కీ స్టాక్స్ వచ్చేసి మన జియో ఫైనాన్షియల్స్. ఆహ్, ఏంటంటే జియో ఏదైతే ఉందో జియో బ్లాక్ రాక్ బ్రోకింగ్ కంపెనీకి సెబీ పర్మిషన్ ఇచ్చింది. దానివల్ల నియర్లీ 4% పెరిగింది ఫ్రైడే రోజు. అట్లాగే ఏషియన్ పెయింట్స్ కూడా చాలా రోజుల నుంచి చూస్తున్నాము. ఆదిత్య బిర్లా వల్ల కొంచెం కాంపిటీషన్ వల్ల అండర్ పర్ఫార్మ్ చేస్తుంది. బట్ రూరల్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని చెప్పి అది కూడా ఒక ఆల్సో ఇంకోటేంటంటే దానికేంటి చమురు ఈస్ ద పెయింట్ ఇండస్ట్రీకి చమురు ప్రైమరీ సప్లై కావాలి దానికి. వాటి ప్రైస్ తగ్గడం వల్ల కొంచెం ఖర్చు కూడా తగ్గడం వల్ల 3% ర్యాలీ చేసింది. అట్లాగే ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ కూడా బాగా పర్ఫార్మ్ చేసింది. సిమెంట్ సెక్టర్ కుడ్ డూ వెల్ దిస్ వీక్ కూడా ఆల్సో ఈ వారం కూడా బాగా పనిచేసే అవకాశాలు. అంటే ప్రైజింగ్ చాలా కంఫర్టబుల్‌గా పెరిగింది ఇండస్ట్రీకి. సో, నెక్స్ట్ కొన్ని రోజుల నుంచి అంటే స్టేబుల్‌గా ఉంది. ఈ వారం మాత్రం సిమెంట్ స్టాక్స్ క్యాన్ గో అప్. అట్లాగే నష్టపడ్డాయి చూసుకుంటే టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్. ఇందులో ఏంటంటే చాలా మంది ప్రాఫిట్ బుకింగ్ చేశారు. అట్లాగే కొంచెం ఈ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌లో కొంచెం వాల్యూమ్ తగ్గడం వల్ల 2% తగ్గింది. అట్లాగే డాక్టర్ రెడ్డీస్ ఏదైతే లార్జ్ క్యాప్ స్టాక్ ఉందో యూఎస్ ఎఫ్డీఏ ఆందోళనలు కొంచెము మళ్ళీ యూఎస్ జెనరిక్స్‌లో కొంచెం ప్రైస్ ప్రెషర్స్ వల్ల ఒక 1.5% తగ్గింది. ట్రెండ్ రిటైల్ కూడా ఫైనాన్షియల్ అండ్ కొంచెం పెట్టుబడి మారడం వల్ల 0.8% తగ్గింది. అండ్ బజాజ్ ఫైనాన్స్ ఒకటి ఒక 0.8% తగ్గింది వాల్యుయేషన్ కన్సర్న్స్ వల్ల. సో, ఇవి ఇండివిడ్యువల్ స్టాక్స్ కోసం. ఇంకొకటి రంగాల వారీగా చూసుకుంటే మాత్రం ఫ్రైడే రోజు నిఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ అండ్ ఆటోమొబైల్స్ 3 ఐటీ కూడా కొంచెం బలపడింది. ఆయిల్ అండ్ గ్యాస్ సర్ప్రైజింగ్‌లీ కూడా 0.19% పెరిగింది. నష్టాలు చూసుకుంటే నిఫ్టీ హెల్త్ కేర్ ఇండెక్స్ ఒకటి, పిఎస్యు బ్యాంక్స్, నిఫ్టీ మెటల్స్, కెమికల్స్. బట్ ఈ వారం నిఫ్టీ, పిఎస్యు బ్యాంక్స్ మంచి పర్ఫార్మ్ చేసే అవకాశం. రైట్. ఓకే. అలాగే అనిల్ గారు, ఇక ఈరోజు మార్కెట్లో టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచిన షేర్లేవి, అలాగే వాటి పనితీరు ఎలా ఉంది, ఇక మరోవైపు ఈరోజు టాప్ లూజర్స్ ఎవరు, వారు ఎందుకు నష్టపోయారంటారు? వాయిస్ అదే బ్రేక్ అవుతుంది. నేను కొన్ని అప్డేట్ చేస్తాను. ఓకే. మన రైట్. ఇక బిజినెస్ బస్ కంటిన్యూ అవుతుంది. బ్రేక్ తర్వాత షార్ట్ బ్రేక్.
రైట్, ఇక వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే బిజినెస్ బస్. ఇక అనిల్ గారు అయితే మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అనిల్ గారు, నా వాయిస్ క్లియరా వినిపిస్తుందా? ఎస్ సార్. ఎస్, మీ వాయిస్ కూడా చాలా క్లియర్ గా ఉంది. ఇక చెప్పండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ ధర ఈ రోజు ఎలా ఉందంటారు, అలాగే దాని వెనక కారణాలు ఏమిటి? హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసి నియర్లీ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ 2000 దాటింది. దానికి ఒకటి స్ట్రాంగ్ ఫైనాన్షియల్సే కానీ ఇంట్రెస్ట్ తగ్గిపోవడం కానీ కంపెనీ యొక్క ఎన్పిఎల్ కూడా తగ్గడం కానీ మల్టిపుల్ రీజన్స్ వల్ల అండ్ బ్రాడ్ మార్కెట్ కూడా మంచిగా పర్ఫామ్ చేసింది. సో అందుకే హెచ్డిఎఫ్సి కన్సిస్టెంట్గా గుడ్ నంబర్స్తో చాలా రోజుల తర్వాత మళ్ళీ మంచి పర్ఫార్మెన్స్లో పోయింది. అండ్ ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది నిఫ్టీలో మేజర్ కాంపోనెంట్, ఆల్సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మేజర్ కాంపోనెంట్. హెచ్డిఎఫ్సి పనిచేయడం అనేది ఆన్ ద హోల్ ఇండెక్స్ కూడా మంచిది, ఇన్వెస్టర్స్ కూడా మంచిది. అట్లాగే ఒక ఒక ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. మనం వచ్చే వారం ఏ సెక్టార్లు పైకి వెళ్తాయో ఎలా ఉందో ఒక చిన్న కొన్ని చూసుకుందాం. లాస్ట్ వీక్ మన కమోడిటీస్ కానీ, మెటల్స్ కానీ, మీడియా కానీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సర్వీసెస్ బాగా పర్ఫామ్ చేశాయి. అబౌవ్ 4% పెరిగాయి 1 వీక్లో. ఈ వారం కూడా మనం చూసుకుంటే సెక్టర్స్ వైపు చూసుకుంటే ఎవరైనా సెక్టర్స్ చూసుకొని అందులో మంచి స్టాక్స్ చూద్దామని ఉంటే ఫైనాన్షియల్ అండ్ బ్యాంకింగ్ ఈ ఈ వీటిలో వడ్డీ రేట్లు ఏవైతే కూతలు జరిగాయి కాబట్టి మళ్ళీ క్రెడిట్ వృద్ధి ఎంకరేజ్ చేస్తోంది. మళ్ళీ ఆర్బీఐ స్పెసిఫిక్గా చెప్పింది పిఎస్యూ బ్యాంక్స్ ఎక్కువగా లోన్స్ డిస్పర్స్ చేయమని. సో అందుకే ఈ స్టాక్స్ పిఎస్యూ స్టాక్స్ కుడ్ బి అండ్ ఆల్సో ప్రైవేట్ సెక్టర్ పిఎస్యూ పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్ కూడా మంచి పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ కూడా గవర్నమెంట్ స్పెండింగ్ ప్రాజెక్టుల వల్ల ఇవి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఇన్ఫ్రాకి రిలేటెడ్ సిమెంట్, పవర్, క్యాపిటల్ గుడ్స్ కూడా బాగా పర్ఫామ్ చేసే ఉంది. అలాగే మాన్సూన్స్ కూడా అనుకున్నట్టే మూవ్ అవుతున్నాయి కాబట్టి మన ఆటోమొబైల్స్ కూడా గ్రామీణ డిమాండ్ ఏదైతే పెరగడం వల్ల మంచిగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇవి ఈ వారం అంటే మంచిగా పర్ఫామ్ చేసే సెక్టర్స్ అనమాట. వీటిలో ఇన్వెస్టర్స్ మంచి స్టాక్స్ చూసుకొని ఈ సెక్టర్లో ఎంటర్ అయితే షార్ట్ టర్మ్ ఎవరైతే ఎంట్రీ మంచి లాభాలు చూద్దాం అనుకుంటున్నారో ఈ సెక్టర్స్ పెట్టాలి. రైట్, ఇక అలాగే అనిల్ గారు, ఇప్పుడు నిన్న వార్తల్లో నిలిచిన కొన్ని నిర్దిష్ట స్టాక్స్ గురించి డీటెయిల్గా చెప్పగలరా? సో మనము చూసుకుంటే టారెంట్ ఫార్మా వచ్చేసి జేబీ కెమికల్స్ని ఫుల్ ఫ్లెజ్గా 25,000 కోట్ల ప్లస్తో అక్వైర్ చేస్తుంది. సో టారెంట్ ఈక్విటీ వాల్యుయేషన్తో మొత్తం జేబీ వన్ ఆఫ్ ద బిగ్ కెమికల్ కంపెనీ, ఫార్మా కంపెనీ, దాన్ని అక్వైర్ చేసింది. ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు ఎంటర్ నౌ. అట్లాగే హిందుస్థాన్ రెక్టిఫైయర్స్ ఒకటి, మళ్ళీ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా 11,000 కోట్లు ఫండ్ రేజ్ చేయడానికి పర్మిషన్ దొరికింది కోర్ట్ నుంచి. సో ఇట్స్ కుడ్ బి ఎ గుడ్ స్టాక్ టు ఎంటర్ ఫర్ ఎ లాంగ్ టైమ్, మీడియం టు లాంగ్ టర్మ్కి. అట్లాగే లాస్ట్ వీక్ నుంచి కూడా ఒకసారి డిస్కస్ చేశాము. రైల్వే స్టాక్స్లో టీటాగర్ రైల్ సిస్టమ్స్, వందే భారత్ స్టాక్ 800 కొత్త రైళ్లు రాబోతున్నాయి నెక్స్ట్ 3-4 ఇయర్స్లో. వన్ ఆఫ్ ద బెనిఫిషియరీ ఏంటంటే టీటాగర్ ఒకటి, జూపిటర్ రైల్ కూడా, ఈ రెండు కూడా అవకాశాలు ఉన్నాయి. దీనికి కొత్తగా 430 కోట్ల ఆర్డర్ వచ్చింది పూణే మెట్రో నుంచి కూడా, వందే భారతే కాకుండా టీటాగర్కి. అట్లాగే న్యూలాండ్ ల్యాబొరేటరీకి ఏంటంటే కొత్తగా వాళ్ళ యుఎస్ఎఫ్డిఏది పర్మిషన్ దొరికింది, ఈఏఆర్ అని, సంగారెడ్డి ఫెసిలిటీకి. సో ఇట్స్ అ గుడ్ అంటే వాళ్ళకి మంచి అవకాశం ఇది. అట్లాగే ఏషియన్ పెయింట్స్ వైట్ టేక్ అనే దాంట్లో 188 crores రిమైనింగ్ 40% స్టేక్ కూడా ఫుల్లీ అక్వైర్ చేసింది. దీనితో పాటు కొన్ని ఎన్టీపీసీ కానీ, బిహెచ్ఏఎల్ కానీ, బిహెచ్ఏఎల్కి ఏంటంటే 6,500 కోట్ల ఆర్డర్ అదానీ పవర్ నుంచి కొత్తగా 800 మెగావాట్ల థర్మల్ పవర్ వచ్చింది. పిఎస్యూ స్టాక్స్ ఆల్రెడీ బాగున్నాయి. బిహెచ్ఎల్ ఇస్ ఎ గుడ్ స్టాక్ టు ఎంటర్. ప్రైజింగ్ చూసుకున్న, వాల్యుయేషన్ చూసుకున్న బెటర్గా ఉంది. అట్లాగే లాస్ట్ వచ్చేసి భారీ ఎనర్జీస్ ఏదైతే సోలార్ స్టాక్ ఉందో ఇది కూడా 540 మెగావాట్ల కొత్తగా సోలార్ మాడ్యూల్ సప్లై ఆర్డర్ వచ్చింది ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్. సో దీని ఆల్రెడీ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది 6 months నుంచి. ఇంకా స్టిల్ దెర్ ఇస్ ఎ స్కోప్ టు ఎంటర్ ఇన్ టు దిస్. ఓకే, ఇక అలాగే ఇవాళ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఇక ఇన్వెస్టర్లకి ఏమైనా అంశాలని పరిగణలోకి తీసుకోవాలా, లేకుంటే అలాగే యూఎస్ మార్కెట్స్ కానీ, ఆసియన్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, వాటి ప్రభావం మన మార్కెట్స్ పైన ఎలా ఉంటాయి అనుకోవాలి? సో ఇవాళ మార్కెట్స్ అయితే ఫ్లాట్గా ఓపెన్ అవ్వచ్చు, ఎందుకంటే లాస్ట్ వీక్ చాలా యాక్షన్ చూసాము. చాలా రోజుల తర్వాత 25,500 కూడా దాటేసింది, 25,600 దాటేసింది. సో కాకపోతే ఏంటంటే న్యూ సపోర్ట్
25,250 న్యూ సపోర్ట్ లాగా ఉండొచ్చు ఈ వారం. సో దానికన్నా తక్కువ అయ్యే అవకాశాలు లేవు. కాకపోతే ఒకసారి 25,800 దాటిందంటే మాత్రం ఈ వారమే మనం లైఫ్ టైమ్ హై కూడా చూడొచ్చు. పాజిటివ్‌నెస్ ఇలాగే కంటిన్యూ అవుతే ఎటువంటి నెగెటివ్ న్యూస్ రాకుండా. ఒక కీ పాయింట్ ఏంటంటే జూలై ఈ 4థ్ అండ్ 9థ్ నెక్స్ట్ మంత్ లోపల అమెరికాతో మనకి ఏదైతే ఒప్పందం ఉందో, ట్రేడ్ ఒప్పందం ఉందో అది ఎటువైపు మూవ్ అవుతుంది. అమెరికా మిగిలిన అన్ని కంట్రీస్‌కి డెడ్‌లైన్ పెట్టింది. సో దాన్ని బట్టి మన ఇండియన్ మార్కెట్సే కానీ ఈవెన్ గ్లోబల్ ఇప్పుడు ఆల్రెడీ యూఎస్ మార్కెట్స్ లైఫ్ టైమ్ హై దగ్గర ఎండ్ అయ్యాయి. సో వాటికి ఏమి ఇష్యూ లేదు. మన దగ్గర మాత్రం ఈ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాని మూవ్‌మెంట్ బట్టి కూడా మార్కెట్స్ మూవ్‌మెంట్ ఉండొచ్చు. ఎస్పెషల్లీ కన్సిడరింగ్ కొన్ని ఎక్స్‌పోర్ట్ సెక్టార్స్ మళ్ళీ ఐటీ స్టాక్స్ కూడా ఈ ట్రేడ్ వల్ల ఎఫెక్ట్ ఉండొచ్చు అన్నమాట. రైట్. అనిల్ గారు, నిన్న కమ్యూనిటీ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఇవాళ ఎలా ఉండబోతున్నాయని అనుకోవాలంటారు? ఫస్ట్ థింగ్ మేజర్‌గా ఏంటంటే లాస్ట్ వీక్ కూడా ఇప్పుడు 2 థింగ్స్ కమోడిటీస్‌ని చూసుకుంటే ఒకటి ముడి చమురు. ఆల్రెడీ ప్రైస్ పోస్ట్ ఎప్పుడైతే ఈ యుద్ధం ఆగిపోయిందో, విరమణ జరిగిందో, యుద్ధ విరమణ. విరమణ వల్ల ప్రైస్ మళ్ళీ ఒక 1 ½ మంత్, 2 మంత్స్ బ్యాక్ ప్రైస్‌కి వచ్చేసింది ముడి చమురు. అండ్ ఇది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఓవర్ సప్లై ఉంది మార్కెట్‌లో ముడి చమురు. ఒక రకంగా మనకు మంచిదే. ఒక నియర్లీ 9% తగ్గింది లాస్ట్ వీక్. ఇది ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఈ వారం కూడా. ఈ వారం కూడా క్రూడ్ ఆయిల్ కొంచెం తగ్గొచ్చు. అండ్ బంగారం వచ్చేసి ఇప్పటికైతే అంటే సైడ్ వేస్ మూవ్‌మెంట్ ఉండొచ్చు ఈ వారం. ఆల్రెడీ కొంచెం యుద్ధ భయాలు తగ్గాయి అండ్ మార్కెట్స్ ఆర్ హై. ఈక్విటీ మార్కెట్స్ హై ఉన్నప్పుడు జనరల్లీ బంగారం కొంచెం తగ్గే అవకాశం ఉంది ఆర్ సేమ్ ప్రైజింగ్‌లో ఉండొచ్చు. అలా అని చెప్పి చాలా తగ్గదు. బట్ ఇంకా సేఫ్టీ హెవెన్ కొన్ని చోట్ల కొన్ని మార్కెట్స్‌లో అన్‌సర్టెనిటీ ఉన్న చోట మాత్రం బంగారం ఇంకా సేఫ్టీగా చూస్తున్నారు కాబట్టి సో సేమ్ ప్రైస్ దగ్గర కంటిన్యూ వచ్చి ఈ వారం ఎక్కువగా ముందుకు వెళ్ళకపోవచ్చు. ఓన్లీ మూవ్‌మెంట్ అయ్యే అవకాశాలు ఏముందంటే డాలర్ ప్రైస్ మనం అప్స్ అండ్ డౌన్స్ డాలర్ స్ట్రెంత్ బట్టి కొంచెం మార్పు రావచ్చు బంగారం. అండ్ ఇంకా ఇండస్ట్రియల్ మెటల్స్ కాపర్, అల్యూమినియం తీసుకుంటే ఏంటంటే ఇవి ఈ వారం బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్స్ కూడా వరల్డ్ మార్కెట్స్ అన్నీ కూడా బాగా అంటే కొంచెం పాజిటివ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. సో వాటి హోప్తో మెటల్స్ అన్నీ కూడా ఈ వారం బాగా పర్ఫామ్ చేసే అవకాశం కమోడిటీ మార్కెట్స్. ఓకే. అలాగే అనిల్ గారు, ఇక చివరిగా చెప్పండి, ఇన్వెస్టర్స్కి ఈరోజు మార్కెట్కి సంబంధించి ఒక మంచి సజెషన్ ఇవ్వాలంటే ఏది ఇస్తారు? సో కొన్ని విషయాలు చెప్తాను ఒకటి కన్నా. మనకి టైం ఉంది కాబట్టి ఒకటి ఫస్ట్ ఎప్పుడైనా సరే కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్టర్స్కి. అన్నీ కూడా షార్ట్ టర్మ్లో మనం ఇన్వెస్ట్ చేసేసి లాస్ అప్ అండ్ డౌన్స్ని అందరూ తట్టుకోలేరు. సో అందుకే కొంచెం దీర్ఘకాలిక లక్ష్యాలను మాత్రం కొన్ని పెట్టుకోవాలి పోర్ట్ఫోలియోలో ఒక మెజారిటీ ఆఫ్ ద కార్పస్ని. అట్లాగే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డైవర్సిఫై చేయమంటున్నారు చాలా మటుకు ఇన్వెస్టర్స్. సో కొంచెం పోర్ట్ఫోలియో అనేది డైవర్సిఫై చాలా సో ఒకే స్టాక్స్లో అన్ని పెట్టుబడి పెట్టకుండా, ఒకే రంగంలో పెట్టకుండా కొంచెం మల్టిపుల్ సెక్టర్లో పెడితే జనరల్గా పర్ఫార్మెన్స్ బెటర్. అట్లాగే ఎస్పెషల్లీ ఇప్పుడు మార్కెట్స్ హై ఉంది. ఇప్పుడు ఈ వారంలో చూసుకుంటే నియర్లీ 25,600 దాటింది. లైఫ్ టైం హైక్ ఒక 600-700 పాయింట్స్ దగ్గరలో ఉన్నాం నిఫ్టీ. ఇట్లాంటి టైంలో క్వాలిటీ స్టాక్స్ వెరీ ఇంపార్టెంట్. ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్లో మాత్రమే పెట్టుబడి పెట్టండి. ఇట్లాంటి టైంలో ఫండమెంటల్ స్ట్రాంగ్ లేని కంపెనీస్ కూడా అన్నీ పైకి వస్తాయి, అన్నీ పర్ఫామ్ చేస్తున్నట్టు కనిపిస్తాయి. వెరీ లైఫ్ టైం హై దగ్గర ఉన్న స్టాక్స్లో ఫండమెంటల్ స్ట్రాంగ్ లేకపోతే ఎంటర్ అవ్వద్దు. బికాజ్ ఇట్ ఈస్ వెరీ క్రూషియల్. ఈ టైంలో యూజువల్లీ అన్ని స్టాక్స్ కూడా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సెక్టర్ మొత్తం అన్ని ముందుకు వెళ్తాయి. సో బలమైన స్టాక్స్ని మాత్రమే ఎంచుకోండి. అట్లాగే న్యూస్ని గమనించండి. ఇప్పుడు డేటా ఈ వారం కూడా మల్టిపుల్ డేటా వస్తున్నాయి. సో దాన్ని చూసి ఆల్సో కంపెనీ స్పెసిఫిక్ న్యూస్ ఏమైనా ఉన్నాయా అప్పుడు అలాంటివి చూసి జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే అన్నిటికన్నా ఓన్లీ కొనడమే కాదు, లాభాల స్వీకరణ కూడా రెడీగా ఉండాలి. ఎస్పెషల్లీ లైఫ్ టైం హై ఉన్నప్పుడు ఏవైతే స్టాక్స్లో మీరు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారో, ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నారో, ప్రాఫిట్ బుక్ చేద్దాం అనుకుంటున్నారో చూసుకొని ఎగ్జిట్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఏదైనా మంచి లాభంలో ఉన్న స్టాక్స్ మీకు ఆల్రెడీ మీరు అనుకున్న టార్గెట్స్కి దగ్గరగా ఉంటే మాత్రం ఎగ్జిట్ అవ్వండి. అండ్ ఏవైనా స్టాక్స్ ఈ టైంలో క్వాలిటీ స్టాక్స్ ఇంకా అండర్ పర్ఫార్మ్ చేస్తున్నాయి, వాల్యూ స్టాక్స్ ఉన్నాయి, వీటిని ఇప్పుడు మార్కెట్లు ఇంకా మంచి లేనప్పుడు
తక్కువ అవి ఇంకా బాగా పర్ఫామ్ చేయకపోతే మాత్రం ఇది కొనడానికి రైట్ టైం అనమాట. బికాస్ నెక్స్ట్ సైకిల్లో దే విల్ బి ద వన్స్ అవే మంచిగా పర్ఫామ్ చేసే అవకాశాలు. రైట్ రైట్ డాక్టర్ అనిల్ కుమార్ గారు, థ్యాంక్ యూ అండి మీ మార్కెట్పై మీ విశ్లేషణను క్లియర్గా డీటెయిల్గా అందించినందుకు. రైట్ ఇక చూసాం కదా, ఈరోజు మార్కెట్పై మా విశ్లేషణ విన్నారు కదా. మరి ఇది ఇవాల్టి బిజినెస్ బస్ కార్యక్రమం. మళ్ళీ రేపటి సరికొత్త మార్కెట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే బస్, చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. స్టే ట్యూన్.